హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ నాయక్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మంచిగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8 టైం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి అన్నమాట. జ్ఞాపక చిహ్న దిమ్మ ఆకృతిని పర్స్పెక్టివ్ దృష్టికోణము కనిపించు చిత్రీకరణను ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీసి చూపుము. పిక్చర్ ప్లాన్ నుండి స్టేషన్ పాయింట్ 20 మీటర్ల దూరంలో ఉన్నది. గ్రౌండ్ లైన్ నుండి కంటి ఎత్తు 12 మీటర్లు ఎత్తులో ఉన్నది. పిక్చర్ ప్లాను 30 డిగ్రీస్ ఇటు రైట్ సైడ్లో, 60 డిగ్రీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఏటవాలుగా ఉన్నది. అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించాలి అని ఎగ్జామ్లో అంటున్నారు. ఫస్ట్ స్టెప్లో మనం వేయాల్సింది ఏంటంటే స్టేషన్ పాయింట్ లైన్ వేయాలి. స్టేషన్ పాయింట్ లైన్ వేసేటప్పుడు ఈ విధంగా స్కేల్ని పెట్టేసి ఈ విధంగా లైన్ వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత స్కేల్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఇప్పుడు పిక్చర్ ప్లాన్ లైన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ స్టేషన్ పాయింట్ లైన్ ఉందిగా, అక్కడికి ఎన్ని మీటర్లు ఇచ్చాడో చూడండి. ఎగ్జామ్లో 20 మీటర్లలో ఏమంటున్నాడు కాబట్టి 20 మీటర్లలో మనం 20 సెంటీమీటర్లలో పెట్టేసి ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటరు వదిలేసి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ నుంచి గ్రౌండ్ లైన్ అవుతుంది ఇది. ఈ గ్రౌండ్ లైన్ నుంచి మళ్ళీ ఐ లెవెల్ లైన్ కు ఎన్ని మీటర్లు ఇచ్చాడంటే 12 మీటర్లు ఇచ్చాడు కాబట్టి 12 మీటర్లలో అంటే 12 సెంటీమీటర్లలో ఈ విధంగా ఒక పాయింట్ ని ఏర్పాటు చేసుకుని గుర్తించుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే 20 సెంటీమీటర్లు ఉండాలి. ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ ఈ సైడ్ కూడా ఈ విధంగానే పెట్టేసి ఈ విధంగా పాయింట్లు ఏర్పాటు చేసుకోండి. పాయింట్ ఏర్పాటు చేసుకొని మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రౌండ్ లైను ఈ విధంగా వేసుకోండి. ఇది ఐ లెవెల్ లైను ఈ విధంగా వేసుకోండి. మీరు ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నారు కదా, ఆ పాయింట్లలో ఇట్లా పెట్టేసి వేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైది వచ్చేసి పిక్చర్ ప్లాన్ లైను, దీన్ని కూడా ఈ విధంగానే మీరు వేసుకోండి. ఇంతటితో ఫస్ట్ స్టెప్ పూర్తయిపోయింది. ఇండెక్స్ రాసేసాను. ఇక్కడ ఇండెక్స్ను మీరు చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళిపోదాం. 45 డిగ్రీస్ ఇక్కడ 45 ఇక్కడ 45 డిగ్రీస్ ఇచ్చినట్లయితే పిక్చర్ ప్లాన్ని సెంటర్లో ఇక్కడ మధ్యలో వేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. 60 డిగ్రీస్ అన్నాడు కాబట్టి ఈ ఏరియాలో వస్తుంది అనమాట. ఏ విధంగా వస్తుంది అనేది మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాన్ వచ్చేసి సెంటర్లో వస్తుందా రావట్లేదని ఎలా చూసుకోవాలంటే ఈ ప్లాన్ను ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఈ స్టేషన్ పాయింట్ లైన్ మీద ఈ విధంగా ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఒక పక్కకు ఇప్పుడు 60 డిగ్రీస్ అన్నారు కదా, ఈ విధంగా చూసుకోవాలి. స్టేషన్ పాయింట్ దాని మీద మనము ఈ ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఈ విధంగా 60 డిగ్రీస్ చూడండి. 60 డిగ్రీస్ అయితే ఇగో ఇక్కడికి వచ్చి దీని పాయింట్ ఏర్పడుతుంది. ఇక్కడ పాయింట్ ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీస్ పెట్టి చూసుకోండి. ఒకసారి ఈ విధంగా చూసుకోవడం వల్ల మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మీరు వేసే పిక్చర్ ప్లాను సెంటర్లో వచ్చేస్తుంది. ఇక్కడ దీని పాయింట్ ఏర్పడుతుంది. పిక్చర్ ప్లాన్ లైన్ మీద ఇక్కడ పాయింట్ ఏర్పడుతుంది, ఇక్కడ పాయింట్ ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఇక్కడ మనం పెట్టుకున్న ఈ ప్రొటెక్టర్ కరెక్ట్గా పెట్టుకున్నట్టే లెక్క. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని 15.4 ఉంది. 15.4లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 15.4లో పెట్టేసి పిక్చర్ ప్లాన్ 15.4 ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మీకు ఇష్టమైనట్లయితే ఈ విధంగా పీవీఆర్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పీపీ లైన్ మీద ప్రొటెక్టర్ పెట్టేసి ఇక్కడ 30 డిగ్రీస్ ఇక్కడ 60 డిగ్రీస్ ఈ విధంగా గుర్తించండి. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ ఏర్పడింది. ఈ విధంగా ఇంకా రెక్టాంగిల్ బాక్స్ 2 వేస్తాను. వేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా 1 సెంటీమీటర్ గ్యాప్తో ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ గ్యాప్తో ఈ విధంగా ఒకటి వేసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్తో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ గ్యాప్తో
మరియు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ గ్యాప్తో, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ తో మరొక రెక్టాంగిల్ బాక్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశాను అనమాట. టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు జ్ఞాపక చిహ్నం యొక్క దిమ్మె ఈ విధంగా ఉంటుంది. పైనుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇది టాప్ నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు. ఈ పై అంచులు మాత్రమే ఈ విధంగా పై మాత్రమే కనిపిస్తాయి అన్నట్టు, అది మీరు గమనించాల్సి ఉంది. దీంతో సెకండ్ స్టెప్ పూర్తయిపోయింది. ఇంతవరకు మీ యొక్క విద్యార్థులు వేశారా వేయలేదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే వీటికి కూడా మనం ఏం చేయాలంటే, వీటికి ఏ అని గుర్తిద్దాం. ఈ పాయింట్ని ఇక్కడ వచ్చేసి సి, ఇక్కడ ఏ గుర్తించాను, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ డి, మధ్యలో ఉన్న మరొక ఇక్కడ ఈ, ఇక్కడ జి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ హెచ్, ఈ విధంగా గుర్తించాను. ఇక్కడ క్యూ, ఇక్కడ ఎస్, ఇక్కడ ఆర్, ఇక్కడ టి, ఈ విధంగా గుర్తించాను. ఇది మీకు నిలువు లైన్ ఇట్లా వేసినప్పుడు చాలా ఈజీగా గుర్తుపట్టడానికి బాగుంటుంది. స్టేషన్ పాయింట్ మీద ప్రొట్రాక్టర్ని పెట్టేసి 30 డిగ్రీస్ ఇటు 60 డిగ్రీస్ గుర్తిస్తున్నాను. గుర్తించేసి ఇక్కడ నుంచి లైన్ పీపీకి ఇక్కడ టచ్ అయ్యే విధంగా వేస్తాను. ఇక్కడ నుంచి ఒక లైన్ని మళ్ళీ పీపీకి వెళ్ళేటట్టుగా లైన్ వేస్తాను అనమాట. స్టేషన్ పాయింట్ మీద ఈ పీవీఆర్ ఉంది కదా, లైన్ స్టేషన్ పాయింట్ ఏర్పడింది కదా, ఇక్కడ నేను 0గా గుర్తిస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా వేయాల్సి ఉంది. ఈ విధంగా లైన్ పొడిగించాను. ఈ పీపీ మీద ఎక్కడ టచ్ అయిందో దానికి ఇక్కడ ఏమంటున్నా అంటే పీపీ, ఇది 2, ఇది పీపీ 1గా గుర్తిస్తున్నాను. ఇక్కడ నుంచి 90 డిగ్రీస్తో మళ్ళీ కిందికి ఈఎల్ లైన్కు పెంచాలి. ఈ విధంగా 90 డిగ్రీస్తో ఈ విధంగా పెంచాలి. అయితే హై లెవెల్ లైన్కు ఇక్కడ టచ్ అయింది. దీనికి వాన్సింగ్ పాయింట్ 1, వాన్సింగ్ పాయింట్ 2గా గుర్తించాలి. ఇక్కడ పీవీఆర్ లైను గ్రౌండ్ లైన్ మీద ఎక్కడ టచ్ అయిందో అక్కడికి ఈ విధంగా స్కేల్ని పెట్టేసి ఈ VP1 లైన్ను ఈ విధంగా పొడిగించవలసి ఉంది. మళ్ళీ ఈ విధంగా స్టెప్ను పూర్తి చేసేసాము. ఎందుకంటే ఇంతకుముందు 2 వీడియోలలో నేను థర్డ్ స్టెప్లో ఎలివేషన్ని వేశాను, కానీ ఈ ఎలివేషన్ ఎక్కడ వస్తుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను ఇది వేసిన తర్వాత ఎలివేషన్ని ఇక్కడ ఈ దీంట్లో చూపించడం జరిగిందనమాట. మీ యొక్క విద్యార్థులు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే ఇంతవరకు వేశారా వేయలేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము 4th స్టెప్కు ఇప్పుడు వెళ్తున్నాము. 4th స్టెప్లో ఎలివేషన్ వేసుకుందాము. ఇదనమాట ఎలివేషన్. దీన్ని యాజ్ టీజ్గా ఇక్కడ వేసుకుంటాను. చూడండి, దిమ్మ యొక్క హైట్ ఇది వచ్చేసి 1 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ ఉంది. ఆ విధంగా నేను ఇక్కడ వేసేసాను. చూడండి, ఈ విధంగా పెట్టేసి వేసేసాను. నెక్స్ట్ ఇది వేయాల్సి ఉంది. ఇక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా 2వ స్టెప్ను కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి దిమ్మ 3వ భాగాన్ని వేస్తున్నాను. ఈ విధంగా 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు హైట్ ఎంత ఉంది 4 సెంటీమీటర్స్ అంటున్నాడు అనమాట. హైట్ 4 సెంటీమీటర్స్ ఇలా పెట్టేసి ఈ విధంగా తీసుకోవాల్సి ఉంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఆ విధంగానే నేను వీటి గురించి నేను ఎట్లా సెట్ స్క్వేర్ పెట్టుకోవాలి, ఎలా పెట్టి వేయాలనేసి ప్లాన్ గురించి మరియు ఎలివేషన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, టైం చాలా పడుతుంది అనమాట. ప్రతి వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటిలో కాకుండా మనం ఫోకస్ పెట్టాల్సిన దగ్గర మాత్రమే ఫోకస్ ఎక్కువ పెడతాను. స్టెప్ 6లో ఎక్కువ ఫోకస్ పెడతాను వీటిలలో.
ఈ రెండింటి గురించి మాత్రం ప్లాన్ గురించి ఎలివేషన్ గురించి సపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. అన్నిటికీ కామన్గా కొలతలు ఎలా తీసుకోవాలనేది. దీంతో ఈ ఎలివేషన్ పూర్తయిపోయింది. ఎలివేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏ, ఇది సి, ఇది వచ్చేసి ఈ, ఇది జి, ఇది వచ్చేసి ఈ, ఇది కూడా జి. ఎందుకు ఇది కూడా ఈ జి, ఇది కూడా ఈ జీని ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా టాప్ నుంచి చూసినప్పుడు, టాప్ నుంచి చూడండి ఈ విధంగా చూసినప్పుడు మనకు కనిపించేది ఈ రెండు సమానం. ఇది ఉంది సమానంగానే ఉంది, కిందది కూడా సమానంగా ఉంది కాబట్టి వీటికి సేమ్ వస్తాయి అన్నమాట. ఎట్లా ఈ విధంగా చూడండి ఈ జి ఎఫ్ హెచ్ ఈ విధంగా రెండింటికి సమానంగా వస్తుంది. దీంతో మనకు 4th స్టెప్ పూర్తయిపోయింది. మీ యొక్క ఆర్ట్ వేసే పిల్లలు ఈ 4th స్టెప్ వరకు పూర్తి చేసిందా చేయలేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము 5th స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాము. 5th స్టెప్లోకి వచ్చేసి ఈ విధంగా స్కేల్ పెట్టేసేయండి. ఇక్కడ బి నుంచి స్టేషన్ పాయింట్కి ఇదనమాట. ఓ అని బిందువుని గుర్తించాము స్టేషన్ పాయింట్కు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడిగించాలి. ఇక్కడ పొడిగించాలి. మీకు తెలియడానికి జస్ట్ నేను కింది వరకు ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా అనమాట. కానీ ఈ లైన్ ఇట్లా వేసుకోవద్దు, జస్ట్ మీకు తెలియడానికి మాత్రమే వేస్తున్నాను. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే. ఈ 2 లైన్లను మీకు ఆ విధంగా వేసి చూపిస్తాను మీకు తెలియడానికి ఎక్కడికి అనేది. స్టేషన్ పాయింట్ లైన్కి ఈ విధంగా అనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ పాయింట్ ఏర్పడుతుంది కదా. ఈ పాయింట్ ఏర్పడిన దాని దగ్గర నుంచి 90 degreesలో ఇక్కడి వరకు అంటే VP1 లైన్కు VP2 లైన్లకు టచ్ అయ్యే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే అన్ని నిలువు లైన్లు ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఎఫ్ నుంచి ఇక్కడ స్టేషన్ పాయింట్కు ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఈ విధంగా ఇక్కడికి పెంచండి. మళ్ళీ ఈ ఆర్ని కూడా ఈ విధంగానే పిక్చర్ ప్లాన్ లైన్ వరకు మాత్రమే పెంచండి. ఈ విధంగా ప్రతిదీ ఈ విధంగానే మనము పెంచాల్సి ఉంది. ఈ విధంగా పెంచేసేయండి అన్నిటికీ. ఇక్కడ వరకు మాత్రమే పెంచాలన్నమాట. ఈ విధంగా అన్నిటిని ఇట్లా పెంచాను చూడండి. ఇక్కడ వరకు పెంచాను. ఈ పిక్చర్ ప్లాన్ లైన్కు మాత్రమే టచ్ అవుతున్నట్టు పెంచాను. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ పెంచాను, ఇక్కడ నుంచి ఇక్కడికి. అయితే ఇవి స్టేషన్ పాయింట్ లైన్కి చూస్తుండాలా. ఈ లైను స్టేషన్ పాయింట్ లైన్కి ఇట్లా చూస్తుండాలన్నమాట. స్టేషన్ పాయింట్కు ఇక్కడ ఈ పాయింట్ ఉంది, జీరో ఏర్పడిన దగ్గరికి చూపిస్తుండాలి. ఈ విధంగా సెట్ స్క్వేర్ పెట్టేసి 90 degreesలో వీటిని పొడిగించాలి. ఈ లైన్లు ఉన్నాయి కదా, వీటిని పొడిగించవలసి ఉంటుంది. ఎక్కడి వరకు పొడిగించాలా? ఇక్కడ VP2 లైన్ వరకు పొడిగిస్తున్నాను. మీరు కూడా ఆ విధంగానే పొడిగించండి. ఈ విధంగా పొడిగించవలసి ఉందన్నమాట. 90 degreesలో పెట్టేసి మనం సెట్ స్క్వేర్ని పొడిగించాలి. ఈ విధంగా పొడిగించాలి. ప్రతి లైన్ను మనం పొడిగించవలసి ఉంది. నిలువు లైన్లని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పొడిగించవలసి ఉంది. కాబట్టి ఈ విధంగా పొడిగించేసేయాలి. దీంతో మనకు స్టెప్ 5 పూర్తయిపోయింది. మీ యొక్క విద్యార్థులు ఇంతవరకు వేశారా వేయలేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము 6th స్టెప్ని చెప్పబోతున్నాము. ఆల్రెడీ మనకు ఈ ఎలివేషన్ మనకు తెలిసిపోయింది. ఈ టాప్ వ్యూ నుంచి ఇలా ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ చెప్పాను ప్లాన్, అది కూడా చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే ఈ షేప్ రావాలన్నమాట. ఈ షేప్ రావాల్సింది కాబట్టి మనం ఈ షేప్ని మనం రాబట్టాలి. ఇది మన యొక్క ప్రాబ్లం యొక్క సాల్వ్ చేయడం అనమాట. దీన్ని ఇంతకుముందు మీరు ఏం చేశారంటే ఇక్కడ బి నుంచి ఇక్కడ స్టేషన్ పాయింట్ ఉంది, అక్కడికి చూపిస్తూ ఇక్కడ పాయింట్లు ఏర్పడినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏర్పడింది, ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏర్పడింది. ఇప్పుడు మెజర్మెంట్ లైన్లకు ఆ విధంగా కాదు, ఈ విధంగా సెట్ స్క్వేర్ పెట్టేసి మెజర్మెంట్ లైన్ అనమాట. ఇది మెజర్మెంట్ లైన్కు ఇంతకుముందు వేసిన మీరు లైన్లో కొంచెం వేరుగా ఉంటుంది. ఇలా పొడిగించినప్పుడు ఇక్కడ పాయింట్ ఏర్పడింది చూడండి. మెజర్మెంట్ లైను
ఈ విధంగా పొడిగిస్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏర్పడుతుంది. ఇది మెజర్మెంట్ లైన్ అనమాట. ఈ విధంగా తీసుకోవాలి. మెజర్మెంట్ లైన్కు మనం ఏసీ లైన్ ఈ విధంగా వేయాల్సి ఉంది. ఇక్కడ పాయింట్లు ఏర్పడినాయి. వీటికి 90 డిగ్రీస్లో ఇలా కిందికి పొడిగించాల్సి ఉంది. మళ్ళీ ఇలా పెట్టేసి 90 డిగ్రీస్లో ఇలా పొడిగించుకోవాలి. ఈ విధంగా పొడిగించాము కదా, ఇక్కడ నుంచి పొడిగించేది ఇది ML1 లైన్ అవుతుంది. ఈ విధంగా పొడిగించాము. ఇది ML2 ఇది ఈ విధంగా పొడిగించాము. ఇది ML3 మెజర్మెంట్ లైన్ 3. ఇప్పుడు మనము ఫైనల్ స్టెప్కి వెళ్తున్నాము. స్టెప్ 6 అనమాట. ఫైనల్ స్టెప్ దాంట్లోకి వెళ్తున్నాము. మీరు దాంట్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఈ హైట్లు ఎలివేషన్లో ఉన్న హైట్స్ అన్ని గ్రౌండ్ లైన్ మీద ఉన్న ఎలివేషన్ని ఒక హైట్ వీటి అన్నిటినీ మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా మార్క్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా మార్క్ ఇచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంది. ఈ PVR లైన్ మీద మార్కింగ్ ఇచ్చుకోండి. ఈ విధంగా వాటి యొక్క హైట్స్, ఎందుకంటే ఈ ఎలివేషన్ నుంచి మనం ఈ లైన్ ఈ విధంగా పొడిగిస్తాం అనమాట ఈ సైడ్కు. కాబట్టి ఈ విధంగా మనము వేసుకోవాలి. ఇప్పుడు మన ఎలివేషన్ నుంచి ఈ మొదటి దిమ్మె పై భాగాన్ని ఇట్లా పెంచుకుంటూ వస్తాం. ఈ విధంగా పెంచుకుంటూ వచ్చాం. ఇక్కడ PVR లైన్కు టచ్ అయింది. దీన్ని మనము ఏ అని రాసుకుంటున్నాను. ఇది ఏ అని రాసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఏ అనే బిందువు నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే VP1కు పెంచుతున్నాను. ఈ విధంగా పెంచాను. ఈ B అనే నిలువు లైన్ ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. దానికి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ VP2కు పెంచుతున్నాను. కింది దిమ్మ యొక్క పై భాగము వచ్చేస్తుంది అన్నమాట. దీంతో ఈ విధంగా పెంచాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఏ ఉంది కదా, ఏ నుంచి ఏం చేస్తున్నాను మళ్ళీ ఇటు పెంచుతున్నాను. ఈ విధంగా పెంచాను. ఇది C అనే లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది. మళ్ళీ దీని నుంచి VP1కు పెంచుతున్నాను. దిమ్మె యొక్క ఈ దిమ్మె కదా, దిమ్మె యొక్క ఫస్ట్ భాగం కింది దిమ్మె యొక్క ఫస్ట్ భాగం వచ్చేసింది. ఫస్ట్ దిమ్మె పూర్తయిపోయింది అనమాట. దిమ్మలోని ఈ రెండవ మెట్టు యొక్క కింది భాగం రావాలంటే ఏం చేయాలంటే ఈ మొదటి దిమ్మ యొక్క పై భాగము పై భాగము ఈ లైన్ ఉంది కదా, ఎలివేషన్ లైన్ ఇలా పొడిగించుకుంటూ పోయాము. అది ML1 లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఆ టచ్ అయిన దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే ఈ విధంగా VP2కి పొడిగించాల్సి ఉందన్నమాట. ఇది ML1 లైను ఇక్కడ టచ్ అయింది చూడండి. ఎలివేషన్ లైన్ మీద ఇక్కడ నుంచి ఈ విధంగా మనము పొడిగించాల్సి ఉంది. పొడిగించినప్పుడు ఇప్పుడు ఈ అనే లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ నుంచి ఇలా కిందికి వచ్చింది కదా, ఈ లైను ఇక్కడ టచ్ అయింది. పొడిగించినప్పుడు ఇక్కడ టచ్ అయింది చూడండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ టచ్ అయింది. ఇలా పొడిగిస్తున్నప్పుడు ఇక్కడ టచ్ అయింది. కాబట్టి మనము VP1కు ఈ విధంగా మళ్ళీ పొడిగించాల్సి ఉంది. ఇక్కడ పొడిగించినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే F అనే లైన్కు ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది చూడండి. ఈ లైన్కు ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది అనమాట. ఇట్లా పొడిగిస్తున్నప్పుడు ఇక్కడ టచ్ అయింది. దీని నుంచి మనము VP2కు పెంచాల్సి ఉంది. అప్పుడే సెకండ్ VP2కు పెంచవలసి ఉందన్నమాట. ఈ విధంగా పెంచాల్సి ఉంది. మళ్ళీ ఈ విధంగా మనం ఇంతకుముందు పెంచాం కదా, ఇక్కడ G అనే లైన్ ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. దీన్ని ఈ విధంగా VP1కు పెంచాలి. దిమ్మలోని రెండో దిమ్మ ఉంది కదా,
ఈ ఫస్ట్ దిమ్మె, ఈ రెండు దిమ్మె యొక్క ఈ కింది భాగం, ఈ కిందిది వచ్చేసింది అనమాట. కింది భాగము వచ్చేసింది చూడండి. ఇట్లా దిమ్మలోని ఈ రెండో స్టెప్ ఉంది కదా, రెండో స్టెప్ పై భాగం రావాలి. ఇప్పుడు మనకి ఈ భాగం రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలివేషన్ నుంచి ఈ లైన్ని పీవీఆర్ లైన్కు పెంచాలి. ఈ విధంగా పొడిగించిన లైను ML1 లైన్కు ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది చూడండి. ఈ టచ్ అయిన దగ్గర నుంచి మనము VP2కి ఈ విధంగా పెంచవలసి ఉంది. ఈ విధంగా పెంచాల్సి ఉందన్నమాట. ఈ విధంగా పెంచినప్పుడు జీకి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఈ జీ అనే లైన్ ఉంది కదా, దానికి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇది కింద భాగం వచ్చేసింది, ఇది పై భాగం ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ విధంగా VP1కు పెంచాలి. VP1కు పెంచేసాను. ఈ అనే లైన్కు ఇక్కడ నుంచి ఇలా ఈ నిలువు లైన్ ఉంది కదా, ఈ అనే లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూస్తున్నాను. ఇక్కడ టచ్ అయింది చూడండి. ఇక్కడ నుంచి ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది, ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఈ పాయింట్ ఏర్పడిన దాన్ని ఇలా కలిపేశాము. దీన్ని కూడా మళ్ళీ VP1కు ఇట్లా కలపాల్సి ఉంది. ఈ విధంగా కలిపేశాను. ఈ విధంగా ఇట్లా కలిపేశాను. కలిపినప్పుడు ఇక్కడ F అనే లైన్, నిలువు లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది అనమాట. ఇక్కడ పాయింట్ ఏర్పడింది. పాయింట్ ఏర్పడింది కాబట్టి ఈ విధంగా నేను దీన్ని హైలైట్ చేసుకుంటున్నాను. ఈ భాగాన్ని ఇక్కడ పాయింట్ ఏర్పడింది కదా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఏం చేయాలి, VP2కి పొడిగించాలి. ఈ విధంగా పొడిగించాల్సి ఉంది. రెండవ దిమ్మ యొక్క పై భాగము EGF చూడండి. ఇది ఇది E, ఇది G, ఇక్కడ కూడా G, ఇది F. ఈ విధంగా EGF. ఇక్కడ వచ్చేసి H ఉంటుంది అనమాట. ఈ విధంగా దిమ్మలోని మొదటి స్టెప్, ఇది రెండవది, ఈ రెండు అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇప్పుడు రావటాల్సి ఇది ఉంటుంది. ఇప్పుడు దిమ్మలోని ఈ భాగాన్ని మనం రాబట్టాలి కాబట్టి ML2 లైన్ ఎక్కడ టచ్ అయిందో చూడాలి. ఈ విధంగా పొడిగించిన లైన్కు ML2 లైన్ ఎక్కడ టచ్ అయిందో చూడాలి. చూడండి, ఈ విధంగా ML2 లైన్ వస్తుంది చూడండి. పైనుంచి ML1, ML2 లైన్ ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి మనము ఏం చేయాలంటే VP2కి పెంచాలి. దీన్ని S అనే లైన్కు టచ్ అయింది చూడండి. పైనుంచి ఇలా ఈ విధంగా S అనే లైన్ ఉంది కదా, లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి VP1కు మనము పెంచవలసి ఉంది. ఈ విధంగా ఇలా పొడిగించినప్పుడు మనకు ఇక్కడ ఒక ఈ S అనే లైన్కు ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి ఇలా పొడిగించాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా పొడిగించినప్పుడు మళ్ళీ మనకు ఈ లైన్ ఇలా పొడిగించినప్పుడు ఈ Q అనే లైన్ పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. పైనుంచి వస్తున్న లైన్ ఉంది కదా, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయింది అనమాట. ఈ పొడిగించిన లైన్కి ఇక్కడ టచ్ అయింది. దీని నుంచి మనము VP1కు ఒక రేఖని ఇట్లా మనం వేసుకోవాల్సి ఉంది. ఇలా పొడిగించినప్పుడు పైనుంచి R అనే లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. R అనే లైన్, ఇది R అనే లైన్, ఇది నిలువు లైను. నిలువు లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా హైలైట్ చేసుకోవాలి. కింది భాగం కాబట్టి ఇది కింది భాగాన్ని ఇట్లా హైలైట్ చేయాలి. ఓకే, ఇది కింది భాగం వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనం VP2కు పెంచవలసి ఉంది.
దిమ్మలోని ఇప్పుడు ఈ రెడ్ పార్ట్ ని మనం వేస్తున్నాము. ఈ కింది భాగం మనకు వస్తుంది. ఇప్పుడు ఈ రెడ్ పార్ట్ యొక్క కింది భాగం వస్తుంది. ఎలివేషన్ నుంచి ఈ విధంగా ఈ లైన్ ని పీవీఆర్ లైన్ వరకు పెంచుతున్నాను. ఈ మెజర్మెంట్ లైన్ 1 ఉంది కదా, ఈ 1 అనే లైను ఎక్కడ టచ్ అయిందో చూసుకుంటున్నాను. ఇక్కడ టచ్ అయింది. ఈ లైన్కు మెజర్మెంట్ లైన్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇక్కడికి పెంచుతున్నాను. మళ్ళీ ఈ విధంగా VP1కి పెంచుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెంచినప్పుడు ఇక్కడ మనకు ఒక దగ్గర పాయింట్ ఏర్పడుతుంది. ఇలా పెంచినప్పుడు ఈ విధంగా పైనుంచి ఈ నుంచి ఇలా వచ్చింది కదా, ఈ లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూస్తున్నాను. ఇక ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నానంటే VP1కు ఈ విధంగా పెంచేస్తున్నాను ఒక లైన్ను. ఈ విధంగా పెంచిన లైను F అనే లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూడాలి. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి మనం VP2కి ఈ విధంగా పెంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ నుంచి పెంచిన లైను G అనే లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది. దీన్ని కూడా VP1కు పెంచాలి. ఈ విధంగా పెంచాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్న దిమ్మ కింది భాగము ఈ విధంగా కింది భాగం వచ్చేసింది అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్న దిమ్మ యొక్క పై భాగం రావాలంటే ఇప్పుడు మనం కింది భాగాన్ని ఎలా వేసామో పై భాగాన్ని కూడా ఆ విధంగానే పెంచుకుంటూ మనం పీవీఆర్ లైన్కి పెంచుకుంటూ ఎలా వేసామో ఆ విధంగానే వేస్తే ఆ భాగం కూడా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా పెంచుతున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా పెంచుతున్నాను. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఇక్కడ ఏర్పడింది పాయింట్ కాబట్టి సేమ్ ఇదే ప్లేస్లో నుంచి మనం ఈ విధంగా దీన్ని పెంచాలి. ఓకే, ఈ విధంగా పెంచాను. పెంచినప్పుడు ఈ విధంగా ఇట్లా పెంచుకుంటూ పోయినప్పుడు ఇక్కడ పాయింట్ ఏర్పడింది. ఈ విధంగా పెంచుకుంటూ పోయినప్పుడు ఇక్కడ కూడా ఒక పాయింట్ ఏర్పడుతుంది అన్నమాట. దీని నుంచి VP1కు ఈ విధంగా పెంచాలి. ఈ విధంగా పెంచినప్పుడు పాయింట్ ఏర్పడింది. ఇలా పెంచేశాను. ఈ విధంగా పెంచినప్పుడు పాయింట్ ఏర్పడింది. ఇట్లా పెంచేశాను. ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ వేసేసాను. వేసినప్పుడు ఇక్కడ ఈ అనే పైనుంచి వస్తున్న లైన్కు ఎక్కడ టచ్ అయిందో చూసి అక్కడ నుంచి VP1కు ఈ విధంగా పెంచవలసి ఉంది. VP1కి ఈ విధంగా పెంచాలి. ఈ రెడ్ కలర్ దిమ్మను మనము హైలైట్ చేయాలి. ఈ విధంగా ఆ లైన్లను కొంచెం హైలైట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విధంగా హైలైట్ చేస్తే మనకు మంచిగా కనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఎగ్జామ్లో ఈ విధంగానే హైలైట్ చేయాల్సి ఉంది. ఈ విధంగా మంచి మార్కులు వస్తాయి. కలర్లో వేయకండి, మీరు కలర్లో షేడింగ్స్. ఈ ఏరియాలో సరిగా రికార్డ్ అవ్వలే కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ అవుట్లైన్ వేసేసాను. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. నేను లైన్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఈ F అనే ఇక్కడ బిందువు ఏర్పడింది కదా, ఈ బిందువు నుంచి VP2కి ఇట్లా పెంచుతున్నాను. ఈ విధంగా పెంచేశాను. పెంచేసిన తర్వాత ఈ పై భాగము రెడ్ కలర్లో ఉన్న ఈ దిమ్మ యొక్క పై భాగము పూర్తయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్ యొక్క కింది భాగాన్ని మనం ఇప్పుడు వేయాలి. దీన్ని వేయాలంటే ఇక్కడ నుంచి ఈ విధంగా పొడిగించిన లైన్ మీద మనకు చూద్దాం, ఈ విధంగా ఎలివేషన్ లైన్ ని ఈ విధంగా పొడిగించాము. ఇక్కడ ML2 లైను ఇక చూడండి, ML2
2 లైన్ ఎక్కడ టచ్ అయిందో చూద్దాము. ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది అనమాట. ఈ బిందువు నుంచి మనము VP2కి ఈ విధంగా పెంచాలి. ఈ విధంగా పెంచాలి. పెంచినప్పుడు ఇక్కడ Q పైనుంచి ఇట్లా చూసుకుంటూ వస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక Q అనే బిందువు మీద ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి మనం VP1కు పెంచాలి. ఈ విధంగా VP1కు పెంచాలి. పెంచిన తర్వాత ఇక్కడ R అనే పైనుంచి వచ్చిన ఈ R అనే లైన్కు ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి VP2కి పెంచాలి. ఇక్కడ ఇంతకుముందు ఇలా పెంచాం కదా, ఇక్కడ S అనే లైన్కు టచ్ అయింది చూడండి. S అనే లైన్ టచ్ అయింది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఇక్కడ నుంచి VP1కు పెంచాలి. ఈ విధంగా VP1కు పెంచాలి. ఈ విధంగా ఈ కింది భాగం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ భాగము వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పై భాగాన్ని మనము రాపట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎలివేషన్ నుంచి ఒక లైన్ని ఈ విధంగా PVR లైన్కు టచ్ అయ్యే విధంగా మనం వేయాలి. వేసినప్పుడు ఇక్కడ నుంచి ML3 లైను ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఇక్కడ నుంచి మనము ఏం చేయాలి, VP2కు లైన్ ఇట్లా పెంచాలి. పెంచినప్పుడు ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ Q నుంచి ఇలా ఒక లైన్ వచ్చి చూడండి. అది ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ బిందువు ఏర్పడింది. ఇక్కడ నుంచి మనము ఈ విధంగా Sకు, ఈ విధంగా Qకు, ఈ విధంగా Rకు ఈ విధంగా కలిపేయాలి. ఈ విధంగా కలిపేసినప్పుడు ఈ పై భాగము వచ్చేసింది అనమాట. దీంతో ఇది పూర్తిగా వచ్చేసినట్లు లెక్క. 3D షేప్ లో ఈ విధంగా సేమ్ యాస్టీజ్ వచ్చింది. ఈ మెయిన్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ దీని యొక్క అవుట్లైన్స్ ని మనము థిక్గా మందంగా కనిపించే విధంగా వేసుకోవాలి. మీరు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే ఇంతవరకు మీ యొక్క విద్యార్థులు ఈ స్టెప్ 6th వరకు పూర్తి చేశారా చేయలేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్ని కూడా ఈ కొలతలని నేను ఇదే వీడియోలో పెడుతున్నాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ మోడల్ తయారు చేసుకోండి. ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ మోడల్స్ని నేను ఈ కొలతలను పెట్టాను. దీంట్లో చూడండి, ఇది ప్లాను. ఈ ప్లాన్కి సంబంధించిన కొలతలను కూడా నేను దీంట్లోనే పెట్టడం జరిగింది. ఈ విధంగా 3D షేప్లో ఎగ్జామ్లో రావాలన్నమాట. ఇది జ్ఞాపక చిహ్న దిమ్మ మోడల్ కొలతలు. దీన్ని మీరు ఒక పేపర్ మీద వేసుకొని ఇంకో పేపర్స్ ఉన్నాయి, డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.